గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ వారి అంకితం నీకే అంకితం కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. శనివారం సాయంత్రం తిరుపతి మహతి కళాక్షేత్రంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ 355వ కార్యక్రమం అంకితం నీకే అంకితం పాటల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చదలవాడ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ కవిత, పద్మ సాహితి, రిషి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పారిశ్రామికవేత్త పిసి రాయలు, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యవర్గ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్కు చెందిన సినీ నేపథ్య గాయని ప్రవస్తే ఆరాధ్య, గాయకులు ఎంజి నరసింహ, రేణుకుమార్, సురభి శ్రావణి, రాజేష్, ఉదయ భాస్కర్, సినీ నటి స్నిగ్ధ నయని పాల్గొని పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అలాగే తిరుపతికి చెందిన గాయకులు ఉదయ భాస్కర్, రేణుకుమార్ శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులను తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాల్యమిత్రులు దోబగుంట రామకృష్ణ, అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి శాంతావాణి, కోశాధికారి ప్రసాదరావు, ఉపాధ్యక్షులు బుజ్జిబాబు నాయుడు, బండి మధుసూదన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి జయశంకర్, కార్యవర్గ సభ్యులు షేక్ గుల్జార్ గౌస్, చావలి రాజ్యలక్ష్మి, అనసూయ పాల్గొన్నారు. తిరుపతి ఫిలిం సొసైటీ డిసెంబర్లో ఎప్పుడు ఘంటసాల జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈసారి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం పురస్కరించుకొని, ఆయన జన్మదినం అంటే జూన్ 4వ తేదీ ఆయన జన్మదినం అయినా మేము తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాలు 14, 15 బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీ జన్మించారు. ఆయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయనకి 2011లో ఆయనకు వచ్చేసి నంది అవార్డు ఇచ్చారు. అదేవిధంగా నంది అవార్డులు దాదాపు 19 నంది అవార్డులు వచ్చాయి బాలసుబ్రహ్మణ్యం గారికి. తర్వాత 2011లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తర్వాత 2021లో పద్మ విభూషణ్ వచ్చింది. తర్వాత 2025లో ఆయన చనిపోయిన అనంతరం పద్మ విభూషణ్ వచ్చింది. 2010లో ఆయనకి పద్మశ్రీ వచ్చింది. తర్వాత పద్మభూషణ్ వచ్చింది. 2021లో ఆయనకి మరణానంతరం 2021 తర్వాత అంటే 2024లో ఆయన మరణానంతరం ఆయనకి పద్మ విభూషణ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ఇచ్చి సత్కరించింది. బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో 47 కీర్తనలు అంటే భక్తి గీతాలు అయితేమి ఎన్నో పాటలు దాదాపు 47,000 పాటలు పాడారు 16 భాషలు. అటువంటి గొప్ప వ్యక్తి గాన గంధర్వుడు ఆ మహానుభావుడిని పురస్కరించుకొని జన్మదినాన్ని పురస్కరించుకొని 14, 15 తిరుపతి మహతి క్షేత్రంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. రేపు ఇంద్రరాజా గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. తిరుపతి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి హరించాలని కోరుకుంటున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న 355వ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదిన సందర్భంగా మహతిలో 14, 15వ తారీఖులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే ఆడిటోరియంలో నిండింది. ఇంకా రేపు ఇంద్రజా గారు గెస్ట్ కింద వస్తున్నారు, చీఫ్ గెస్ట్ కింద. ఆవిడ సినిమా హీరోయిన్ ఒకప్పుడు, తర్వాత ఏమో జబర్దస్త్ దాంట్లో యాంకర్గా వచ్చారు, జబర్దస్త్ జడ్జిగా వచ్చారు. తర్వాత ఏమో ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆవిడ మెయిన్ గెస్ట్గా ఉన్నారు. దాంట్లో ఆవిడ రెగ్యులర్గా వస్తున్నారు. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు అవార్డ్స్ తెచ్చుకోవడమే కాదు, ఒక వెల్స్టైల్ సింగర్. ఆయన ఒకే ఒక వ్యక్తి దగ్గర పాట పాడాలంటే అతని కంఠస్వరాన్ని అనుకరిస్తూ ఆయన పాటలు పాడతారు. అందులో ఆయనకున్న గొప్పతనం అది. అలాగే ఆయన పాటలు పాడటమే కాదు, పాడుతా తీగ అందరూ చూసే ఉంటారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే ఆయన అప్పట్లో జరిగిన విశేషాలన్నీ మ్యూజిక్ డైరెక్టర్లు ఏ విధంగా చెప్పారు, అలాగే రైటర్స్ లిరిక్ రైటర్స్ ఏ విధంగా చెప్పారు, ఇవన్నీ కూడా
వివరిస్తూ అందరికీ తెలిసేలాగా అప్పటి విషయాలన్నీ అందరికీ తెలిసేలాగా వివరించడం జరిగింది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అటువంటి సింగర్ మళ్ళీ మనకు వస్తారంటే కూడా లేదు, కానీ ఆయన చిరకాలం అలాగ బతికే ఉంటారనే పాటల ద్వారా మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. తిరుపతి పుర ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ you.
I want to give my deep condolences to all the victims of the flight crash. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ వెరీ సారీ. సో మీకోసం తప్పులో ఉన్నట్టు క్షమించండి. అబ్బాయి అమ్మాయి అమ్మాయినా సినిమాల్లో కూడా ఉందా లేదా? సినిమాల్లో కూడా ఉందా?
మనల్ని మైమరిపించి ఇలాంటి సంగీత కళాకారులకి ప్రత్యేక అభినందనలు. చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమంలో మీ మధ్య ఉన్నందుకు. 355వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తిరుపతి ఫిలిం సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు, వారి స్వరం మన మధ్య లేకుండా స్వర్గంలో దేవతలు వింటున్నారని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే దాదాపు 47,000 పాటలు ఆషామాషి విషయం కాదు. దాదాపు 16 భాషల్లో వారు సంగీతాన్ని మనకు ఇచ్చారంటే నిజంగా గాన గంధర్వులని వారికి ఎందుకు ప్రజలు వారిని నామకరణం చేశారో దానికి వారు సరిపోతారు. వారి గురించి మాట్లాడాలంటే ఇన్ని గంటలను మాట్లాడచ్చు. అలాంటి మహానుభావులు దురదృష్టవశాలు ఆ కరోనా మహమ్మారి వల్ల వారు మన మధ్య లేకున్నారు. లేకపోతే ఇప్పటికి కూడా మన మధ్య వారు ఉండేవారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ మిత్రులారా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఏదైనా మహతి కార్యక్రమానికి ఏదైనా రావాలంటే వేదిక మీద ఎక్కువ ఉంటాము, వేదిక ముందు తక్కువ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు ఉదయం 3 గంటలకు వేసేదాన్ని కోటకి. ఉదయం నుంచి వచ్చిన తర్వాత విపరీతమైన ఒత్తిడి వచ్చినాక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం అనుకున్నాను. చెప్పాను ఆర్గనైజర్స్కి, నేను మళ్ళీ 7 గంటలు వెళ్ళిపోతానంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సంగీతాన్ని విన్న తర్వాత 8:30 వరకు ఇక్కడే ఉండిపోయాం. ఇది సంగీతానికి ఉండేటువంటి మొత్తం. ఎంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ సంగీతం వింటే ఖచ్చితంగా ఏ ట్యాబ్లెట్ అవసరం లేకన్నా మనసుకి శాంతి ప్రశాంతం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కళాకారుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం మనకుంది. దురదృష్టం, గతంలో రాజులు చక్రవర్తులు కళాకారుల్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు అవకాశం లేదు. నేను టీటీడీకి చాలా సందర్భాల్లో టీటీడీ ఈఓ గారిని మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. ఈ మహతి ఆడిటోరియంతో పాటు ఇంకో చిన్న ఆడిటోరియం కూడా కట్టాలి, ఒక అందమైన అకాడమీ పేరుతో ఒక 500 సీటింగ్ కెపాసిటీతో ఉన్నటువంటి అకాడమీ కట్టాలని చెప్పి నేను ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సానుకూలంగా వాళ్ళు అంగీకరించారు. కానీ స్థలం తిరుపతిలోనే, ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉంది టీటీడీకి చాలా స్థలాలు. తిరుపతిలోనే దాదాపు ఒక 1 ఏకర్లో దాన్ని నిర్మించాలని చెప్పి ఒక సంకల్పంతో చూస్తున్న సైట్స్ ఖచ్చితంగా ఒక 3-4 నెలల లోపల సైట్ ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో మనందరం ఒక మంచి ఒక కల్చరల్ ప్రోగ్రామ్కి మనందరూ నిర్వహించుకునే దిశగా ఒక అకాడమీ ఇక్కడ ప్రారంభించుకోబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఈ మంచి అవకాశం మీతో పాటు కలిసి నాకు పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం ఇక్కడికి మమ్మల్ని అందరూ కూడా రమ్మని చెప్పి ఈ యొక్క ఎంతో ఆనందం మేము ఎదుగుగా ఉన్నాయి. అయితే ఆహా, మన బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఒక తరం, మన ఘంటసాల గారి ఒక తరం. ఆయన ఎంతో రాగాలతోటి ప్రజల్ని అలరించారు, అది ఒక తరం. తర్వాత ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు రావడం ఇంకొక తరం. అంటే మంచి హుషారైన పాటలు తీసుకురావడం, ప్రజలందరినీ కూడా యువకుల్ని ముఖ్యంగా యువతులను వాళ్ళని ఉత్తేజపరచడం. చక్కటి చిరంజీవి గారితో అయితే, రామారావు గారితో అయితే, తర్వాత నాగేశ్వరరావు గారితో మంచి డ్యాన్స్ స్టెప్స్ వేయించడం. మా ఏజ్లో అంటే ఇటువంటి ఏజ్ తీసుకురావడం, వాళ్ళ ద్వారా చక్కని మంచి సంగీతం, మంచి పాటలు అందించడం ఒక బాలసుబ్రహ్మణ్యం గారికే పెట్టింది. సో అటువంటి ఆయన జన్మదిన సందర్భంగా ఈవేళ ఫిలిం సొసైటీ వాళ్ళు ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆయన అందరూ కూడా మనం బాలసుబ్రహ్మణ్యం గారిని మనం అందరూ మనసులో ఉన్నారు. ఆయన మన భానుగారు చెప్పారు, గాన గంధర్వుడు కన్నా ఇంకా దానికన్నా ఇంకా మంచి పేరు పెట్టి కూడా మనం చెప్పుకుంటే ఇంకా సంతోషం. అటువంటి ఆయన మన మధ్యలో లేరు, వారికి ఆత్మశాంతి కలగాలని. ఫిలిం సొసైటీ మరియు అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ 2 సంస్థలు తిరుపతిలో ఎంతో మంది ప్రముఖుల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత కార్యక్రమాలను
దిగ్విజయంగా నడిపించడంలో వాళ్ళు చేసిన కృషి చాలా అమోఘమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, 50 సంవత్సరాలు నిండబోతున్నాయి ఫిలిం సొసైటీకి. 50 సంవత్సరాల సందర్భంగా తిరుపతిలో కనీవిరిగిన రీతిలో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మరింత అందరికీ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ఈ సంస్థకు సంబంధించిన నిర్వాహకులు మొదట మాధవయ్య గారు, ఆయన ఒక ఫోటోగ్రాఫర్. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఫోటోలు తీసుకుంటూ ఒక మ్యాగజైన్ కూడా రన్ చేసేవాడు. ఆ మ్యాగజైన్లో అన్ని విషయాలన్నీ సేకరించి అందరికీ పంచేవారు. అలాంటి వ్యక్తులు కృషి ఈరోజు 50 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుతున్న ఫిలిం సొసైటీ, అలాగే పద్మభూషణ్ ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, బాబురావు కానీ, తర్వాత ఇతర కార్యకర్తలు కానీ మొట్టమొదటి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే నేను చాలాసేపు పడుతుంది. ఎందుకంటే నాకు దాదాపు 10 ఏళ్ళు నేను వాడే అంటాను, వాడికి 7 ఏళ్ళు. మాకిద్దరు 2 ఏళ్ళు సార్. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి, అంటే ఆ రోజు చెడ్డి వేస్తున్నప్పటి నుంచి కూడా మీ స్నేహితుడు. కొద్ది రోజులు నెల్లూరులో ఉన్నారు. కొంతగా అంటే నేను 7వ క్లాస్ చదువుతున్నాను, అతను 6వ క్లాస్ చదువుతున్నాడు. తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు కాళహస్తి వచ్చేసారు. కాళహస్తిలో చదువుకున్నాను. తర్వాత నదిలో కొంతకాలం చదివాడు. యూనివర్సిటీ ఇక్కడ చదివి మళ్ళా 61, 62 ప్రాంతంలో నెల్లూరు వచ్చాను. అప్పుడు మొట్టమొదటిగా నేనే వాడికి స్నేహితుడు. నా స్నేహితులు అలా చాలా మందికి నేను స్నేహితులు పరిచయం చేసి, బాలసుబ్రహ్మణ్యం ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి మీద ఇద్దరు కూర్చొని అతను పాటలు పాడారు. ఒక పాటలే కాదు, అతను షూట్ చాలా బాగా వాయించేవాడు. అంత బాగా వాయించేవాడు. నేను అడిగిన పాటల్ని కూడా అతను పాడేవాడు. తర్వాత గూడూరులో కాళిదాస్ కళా నికేతన్ ఒక సంస్థ ఉంది. మేము ఒక గ్రూపుగా అతనితో వెళ్ళేవాడు. ప్రతి ఒక్క 3 సంవత్సరాలు అటెండ్ జరిగింది. ఆఖరి సంవత్సరం జానకి గారు అటెండింగ్ గారు, బాబు గారు ఎందుకు ఇవ్వలేదు మీరు ప్రైజ్ అని చెప్పి కూడా అడిగారు. బాబు నువ్వు చెన్నైకి ఎందుకు రాబోతున్నావు? బాబు చెన్నైకి. నేను ఇలా చెప్తుంటే చాలా ఉంటుంది నాకు అతన్ని గురించి చెప్పాల్సి అలా నా ఒక్కొక్క నిమిషం. నేను 19 ఆడియో ప్రోగ్రామ్స్ రిలీజ్ చేశాను. అందులో మా ఫ్రెండ్, నేను మణి అంటాను, అందరూ పాలు అంటారు, మేము మణి అంటాం. నా పాటలు 25 పాటలు పాడారు. కొన్ని పాటలు మీరు కావాలంటే గూగుల్ వెళ్ళి లిరిక్ రైటర్ దూగమూడి రామకృష్ణ అని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే నా పాటలు మీరు దాంట్లో వినవచ్చు. నేను 7 పుస్తకాలు రాశాను. ఎవరికి కూడా ముందు మాట బాలసుబ్రహ్మణ్యం ఎవరికి రాలేదు. అందులో నాకు 4 పుస్తకాలకి ముందు మాట రాసినటువంటి మహానుభావుడు. ఇంకొక విషయం చెప్తాను. ఒక విషయం, ఒరే రామకృష్ణ, నువ్వు పాటలు సినిమాలకు పాటలు రాష్ట్రాలను చెప్పి చెన్నైకి వెళ్ళిపోతే నేను కాలేజీకి కొడతాను. ఎందుకంటే నువ్వు ఎదిగాల్సి మంచి లెక్చరర్గా పనిచేస్తున్నావు, గవర్నమెంట్లో ప్రిన్సిపాల్ క్యాడర్లో ఉన్నావు. నువ్వు మాటలు చెన్నైకి వచ్చి పాటలు రాస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. నాతో పాటు నా కాళ్ళు నీళ్ళు మా ఇంట్లో పోచి నాతో పాటు నువ్వంటే నాకు అమిత ప్రేమ అభిమానం. ఎవరికి నేను అంత నేను ఉంటాను. ఉన్నా కానీ పైపోయి